Hi friends, Namaste, welcome back to Vasu's Vibes. ఫ్రెండ్స్ డీడీ బాల్ చైన్స్ ఈ పేరు చాలామంది వినే ఉంటారు. అంటే జ్యువెలరీ మేకింగ్లో మిషన్ ఎంటర్ అయిన తర్వాత ఒక డైమండ్ టూల్స్ తోటి కటింగ్స్ గోల్డ్ షీట్ మీద లేదా గోల్డ్ బాల్ మీద మనిషి కాకుండా ఒక మిషన్ కట్ చేయడం బహుశా ఈ డీడీ బాల్స్తోనే స్టార్ట్ అయిందండి. సో అలాంటి డీడీ బాల్స్ తోటి మనం రెగ్యులర్గా చైన్స్, స్టెప్ చైన్స్ ఇలా చేస్తూ ఉంటాం. నెంబర్ ఆఫ్ లైన్స్ 3, 5, 4, 2 సింపుల్గా కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి అయితే సింగిల్ లైన్ కూడా చేస్తూ ఉంటాం, చిన్న లాకెట్ కూడా ఇచ్చి. ఆ విధంగా మీకు చక్కటి చైన్ చూపించబోతున్నానండి ఈరోజు. డీడీ బాల్స్ ఎప్పుడునండి టెక్నికల్ ఇష్యూ అంటే నేను ఐటమ్ చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను, మీరు ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. సో ఈరోజు నేను చూపిస్తున్న ఐటమ్ ఈ డీడీ బాల్ చైన్ అండి. మోడ్రన్ వర్క్ స్టార్ట్ అయిన జనరేషన్లో స్టార్ట్ అయిన ఆ మొట్టమొదటి కాలంలో తయారు చేయబడ్డ డైమండ్ టూల్ డిజైన్స్ ఏదైనా ఉంది అంటే, మిషన్ డిజైన్ అని చెప్పుకోబడే డిజైన్ ఏదైనా ఉంది అంటే ఈ డీడీ బాల్స్ అండి. సో ఆ విధంగా ఒక ప్లెయిన్ బాల్ చేయటం, దాని మీద తర్వాత మనిషి చేత్తో టూల్ తోటి ఒక కటింగ్ పెట్టడం, ఇలా ఒక షైనింగ్ అనేది, కటింగ్ అనేది వర్క్ స్టార్ట్ అయింది. అది జ్యువెలరీలో చెప్పాలి అంటే ఒక పెద్ద ఇన్నోవేషన్ అనే చెప్పాలి. ఆ తర్వాత మిషన్తో కట్ చేయటం మొదలుపెట్టిన తర్వాత మనిషి గోల్డ్ బాల్ మీద, అదే గోల్డ్ బాల్ మీద మిషన్ తోటి మైనర్ కటింగ్స్ చేయొచ్చు అని ఈ డైమండ్ టూల్స్ వచ్చిన తర్వాత తయారు చేయబడ్డ ఫస్ట్ బాల్ ఈ డీడీ బాల్స్ అండి. ఆ విధంగా డీడీ బాల్స్ అనేవి విరివిగా, ఇది ఆల్మోస్ట్ ఇవి వచ్చి కూడా దాదాపుగా మార్కెట్లో ఒక 10 years అయిందనుకోండి, 10-15 years నుంచి కూడా మార్కెట్లో నడుస్తున్నాయి ఈ డీడీ బాల్స్ అనేవి. ఆ విధంగా మనం డీడీ బాల్స్ చేయటం జరిగిందండి. ఈ డీడీ బాల్స్లో ముఖ్యంగా చెప్పాలి అంటే ప్లెయిన్ బాల్ చేసినంత ఈజీగా, ఒక హ్యూమన్ కటింగ్ చేసి ఒక బాల్ చేసినంత ఈజీగా డీడీ బాల్ అదే వెయిట్లో చేయలేమండి. ఎందుకంటే ఈ డీడీ బాల్ని ఒక డైమండ్ టూల్స్ తోటి బాల్ మీద కటింగ్స్ చేయాలి. అవి కూడా చాలా డీప్ కటింగ్స్, షైనీ కటింగ్స్. ఒక మనిషి రాయటానికి, ఒక ప్రింటర్లో ప్రింట్ చేయడానికి ఎంత డిఫరెన్స్ ఉంటుందండి. క్లారిటీ కానివ్వండి, యాక్యురసీ కానివ్వండి, లుక్ కానివ్వండి, మనకు కావాల్సిన లుక్ చేసుకోవచ్చు. మనిషి అయితే అన్ని చేత్తో అన్ని రకాల రాతలు అంత నీట్గా రాయలేడు కదా, ఆ స్ట్రోక్స్. సో ఆ విధంగా మిషన్ చేయవలసి వచ్చినప్పుడు ఆ షీట్ అనేది కొంచెం లావుగా తీసుకోవాల్సి వస్తుందండి. హ్యాండ్మేడ్ బాల్ చేసినంత ఈజీగా పల్చగా ఈ బాల్ మనం తీసుకున్నామంటే ఆ టూల్ ఎప్పుడైతే ఆ మిషన్ ఆ బాల్ కట్ చేసిందో బాల్ హోల్ పడిపోద్దండి, ఆ డెప్త్కి, ఆ ప్రెషర్కి. సో అందుకని ఏమైందంటే ఈ బాల్ కొంచెం లావుగా తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. అది కంపల్సరీ అయిపోయింది. ఆ లావుగా ఆ బాల్, ఆ డెన్సిటీ, ఆ షీట్ అనేది, ఆ బాల్ తయారు చేసే షీట్ ఏదైతే ఉందో ఆ లావుగా తీసుకోవాల్సిన, ఆ పర్టికులర్గా కావలసిన డెన్సిటీ యూజ్ చేయవలసిన అవసరం కంపల్సరీ అయిపోయిందండి. సో ఆ విధంగా ఇది వెయిట్ తక్కువలో చేయటం అనేది కుదరదు ఈ డీడీ బాల్స్ అనేది. ఇప్పుడు నేను సపోజ్ చెప్పాలంటే మీకు ఈ 24 inches అంటే చిన్న లెంగ్త్ ఏం కాదండి, ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. పెద్ద పిల్లలకు కూడా, చిన్నపిల్లలకైతే ఇంకొంచెం లెంగ్త్ మనం తగ్గించుకోవచ్చు. ఇందులో కూడాను డిఫరెంట్ సైజెస్ వాడటం జరిగిందండి. అంటే ఆల్మోస్ట్ చైన్ అంతా ఒక సైజు వాడాం, ఇక్కడ మాత్రం బాల్స్ కొంచెం పెద్ద సైజు, లాకెట్ ఇంపాక్ట్ ఇవ్వాలి, లాకెట్ లాగా డిజైన్ చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ మనం పెద్ద బాల్స్ ఇవ్వడం జరిగింది. లాకెట్ కింద అయితే కంప్లీట్గా ఇంకొంచెం నెంబర్ పెద్ద బాల్ తీసుకోవడం జరిగింది. ఆ పెద్ద బాల్ కూడా కింద మీరు గమనిస్తే మూవలు, గోల్డ్ మూవలు ఉన్నాయి, క్లోజ్ పిక్స్ ఉన్నాయి చూడండి. డీడీ బాల్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి. అట్ ద సేమ్ టైం మీకు ఆ డెన్సిటీ ఎక్కువ తీసుకోవటం వల్ల, వెయిట్ ఎక్కువ పెట్టడం వల్ల బాల్ అనేది తొందరగా అనగటం కానీ, నొక్కుకుపోవటం కానీ ఉండదండి. ఏదైనా కొంచెం ప్రెషర్ తగిలినా మన ప్లెయిన్ బాల్ అనుకోండి సొట్టపడిపోద్ది. ఇది కొంచెం లావుగా ఉండటం వల్ల తొందరగా డ్యామేజ్ ఛాన్స్ ఉండదండి. సో ఆ లావుని హ్యాండిల్ చేయాలి అంటే ఆ ఇచ్చిన వెయిట్ని, ఆ తీగ కూడా ప్లెయిన్గా తీసుకోవటం, అంత సన్నగా తీసుకోవటం కుదరదు, డ్యామేజ్ అయిపోతుంది. ఈ వెయిట్ని మోయటానికి తగ్గ తీగే తీసుకుంటాం అనమాట. ఇది కూడా తీగలో అల్లిందేనండి. ఈ బాల్స్ వస్తాయి, ఆ బాల్స్ మనం తీగలో అల్లుకుంటూ వెళ్తాం చేతితోటి. సో బాల్స్ మోడర్న్గా డైమండ్ టూల్స్ తోటి తయారు చేయబడ్డ బాల్స్ని హ్యాండ్మేడ్ తీగతో అల్లిన ఒక ఎక్స్ట్రాడినరీ బ్యూటిఫుల్ చైన్ అండి. ముఖ్యంగా అన్ని ఏజ్ల వారికి పనికి వస్తుందండి. కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి, చిన్నపిల్లలకి 8 years నుంచి మొదలు పెడితే ఆ పిల్లలకైతే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సింపుల్గా ఒక్క చైన్ వేసుకున్నా
సరిపోతుందండి. ఈ వర్కింగ్ స్టేషన్స్లో కానివ్వండి, ఇలా సింపుల్ జ్యువెలరీ, ఇంపాక్ట్ ఎఫెక్టెడ్ జ్యువెలరీ ధరించాలి అంటే ఈ డీడీ బాల్స్ చాలా బాగుంటాయి మన ప్లెయిన్ బాల్స్ కన్నా. అలాగే మనం నక్షీ బాల్స్ కూడా చేస్తున్నాం. అవైతే ఇంకా వెయిట్ తక్కువలో వస్తాయి. నక్షీ బాల్ అనేటప్పటికి మీకు పూర్తిగా చేత్తో నక్షీ చేసిన బాల్స్ అనమాట. దాని మేకింగ్ వేరు, అది ఇచ్చే లుక్ వేరు. సో ఈ మోడర్న్గా కాలేజ్ గోయింగ్ గర్ల్స్, అలాగే చిన్నపిల్లలు అనుకోండి, ఈ నక్షీ వర్క్లు ఎక్కువగా ఇష్టపడరండి. కొంచెం మోడర్న్గా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. సో అలాంటి వారి కోసం ఈ డీడీ బాల్ చైన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. మీకు ఎలా నచ్చిందో కామెంట్స్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి. ఇవి నేను నెంబర్ ఆఫ్ స్టెప్స్ కూడా చేశాను ఇంతకుముందు. 3 స్టెప్స్, 4 స్టెప్స్, లాంగ్ ఫుల్ లెంగ్త్. మీకు 60-70 గ్రాముల్లో అనుకోండి, మీకు మన చంద్రహారాలు చేసినట్టుగా, పలకసరులు చేసినట్టుగా 5 లైన్స్, 4 లైన్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ శారీ లెంగ్త్ వచ్చేస్తాయండి. చాలా రాయల్గా కూడా ఉంటాయి. కొంచెం ఏజ్ పెద్దవాళ్ళు 50+ వాళ్ళు కూడా ధరించడానికి కూడా బాగుంటాయి అన్నమాట, స్టెప్ చైన్స్ లాగా. దట్స్ ఆల్ ఫర్ ద డే ఫ్రెండ్స్. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.